ఏం చెప్తావు? నేను నీతిమంతురాల్ని యేసుక్రీస్తు ద్వారా. ఇది సాతాన్ యొక్క ముఖానికి టేప్ వేసేస్తుంది పిల్లలు. అర్థమవుతుందా అమ్మ? అర్థమైందా? రిలేషన్ ఎప్పటికీ బ్రేక్ కాదు, సంబంధం ఎప్పటికీ తెగదు, ఇంకా సహవాసం తెగుతుంది. తెక్కోకుండా చూసుకోవాలి. అది కూడా ఈరోజు నేను చెప్పేది నువ్వు వింటే నీ సహవాసం కూడా ఎప్పటికీ తెగదు, తెక్కోకుండా జీవించగలం. ఓకేనా? సో జాగ్రత్తగా ఏనండి. ఈరోజు నేను చెప్పేది రిపెంటెన్స్ గురించి, బిలీఫ్ సిస్టమ్ గురించి విన్నాం నిన్న వారం. మళ్ళా ఏనండి, ఈ యొక్క 5-6 వారాలు మీరు బాగా రిపీటెడ్గా వింటే పాతాళాన్ని నువ్వు కాళ్ళ కింద పెట్టుకొని ఉంటావు. అనుక్షణం నువ్వు స్వర్గంతో సంబంధం కలిగి ఉంటావు. చాలా స్ట్రాంగ్ డాక్ట్రిన్స్ ఇప్పుడు మీరు వింటానే డాక్ట్రిన్స్ అవి. ఓకే, రైచియస్నెస్ అనే ప్లేలిస్ట్లో శివాజీ మీకు క్రియేట్ చేశాడు. రైచియస్నెస్ దాంట్లో మీరు వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించారు. జాగ్రత్తగా వినండి. ఈరోజు చెప్పేది రిపెంటెన్స్ గురించి. ఓకే, రిపెంటెన్స్ సిస్టమ్. జాగ్రత్తగా వినంటారా? రక్షింపబడిన మీరు, నేను, చాలా మంది క్రైస్తవులు అంటే కూడా మతం తీసుకున్న వాళ్ళు కాదు, యేసయ్యను ప్రభుగా రక్షకుడుగా స్వీకరించిన వాళ్ళు. ఈ రెండిట్లో ఎప్పుడు నడుస్తూ ఉంటుంది వాళ్ళ జీవితము. పాపం, పశ్చాత్తాపం, పాపం, పశ్చాత్తాపం, సిన్, రిపెంటెన్స్, సిన్, రిపెంటెన్స్. సైకిల్కి 2 చక్రాల మాదిరి ఈ వ్యక్తి జీవితం ఉంటుంది. ఎప్పుడు పాపము, క్షమాపణ, సారీ లార్డ్, పాపము, క్షమాపణ, పాపము, క్షమాపణ. మీరు బైబిల్ చూసినట్లయితే మత్తయి సువార్త 3:2, 4:17 తీకండి, కానీ అట్లే చెప్తాను మీకు. అక్కడ యేసుప్రభు ఏమంటాడంటే, మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యము సమీపంగా ఉంది అంటాడు. ఏమంటాడు యేసుప్రభు? మారు మనస్సు పొందు, దేవుని రాజ్యము సమీపంగా ఉందని. మీరు, నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం రాజ్యంలో ప్రవేశించాం పిల్లరా. మనం సారీ చెప్పాం దేవునికి. ఓకే, మొదట్లో మనం ఎప్పుడైతే మనం ఏం చేసాం? ప్రభుకి సారీ చెప్పిన తర్వాత, మీరు నాకు క్షమాపణ, పశ్చాత్తాపం పడిన తర్వాత రాజ్యంలో ఉన్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేయాలా? అది నేను తెలుసుకోవాలా. ఓకే, మీరు చూస్తే లైక్ క్రైస్తత్వం అని ఈరోజు చూస్తే మీరు 40 ఏళ్ళు అయిపోయింది వాళ్ళకి చర్చికి రాబట్టి, 30 ఏళ్ళు అయిపోయింది. చిన్న పిల్లల మాదిరే జీవితం ఉంటుంది వాళ్ళకి. కారణం ఏమో తెలుసా? అన్ని ఏళ్ళ నుంచి రక్షింపబడి ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఇదే ఉంటుంది. ఏంటి? వినాలనైనా చాలా జాగ్రత్తగా వినాలా. సారీ లార్డ్, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు. ఇదే జీవితం. ఇంకా దానికి తగ్గట్టుగా చాలా పుల్పిట్లు ఏమున్నాయంటే ఈరోజు, అంటే చర్చెస్లో కానీ చాలా ప్రీచింగే ఏముందంటే ఈరోజు, నువ్వు పాపివి, నువ్వు పశ్చాత్తాపడాలా, నువ్వు పాపివి, నువ్వు పశ్చాత్తాపడాలా, నువ్వు పాపాత్ముడివి, నువ్వు ప్రీచింగ్ కూడా ఇదే ఉంది. అందుకని ఏమైందంటే పరిస్థితి, దేవుని బిడ్డల పరిస్థితి, ఎన్నేళ్ళ నుంచి చర్చికి పోతున్నా ఇంకా లైక్ ఫుల్ స్టాచర్లో, అంటే ఎదగాల్సిన స్థితిలో దేవుని బిడ్డలు ఎదుక్కోకుండా ఉన్నారు. దేవుడు వాళ్ళని ఉంచిండేది రాజ్యం చేయడానికి, రూల్ అండ్ రెయిన్ కోసము. ఎక్కడ చేస్తారు? దీంట్లోనే సరిపోతుంది జీవితం అంతా. అందుకే చెప్పా, చిన్న పిల్లల ఆత్మీయ స్థితిలో వయసేమో 70, 60, 50, బాప్తిజం తీసుకుని 40 ఏళ్ళు అంకులు లేపుతాను మా వెనకాల కూర్చున్న వాళ్ళు. వినమనండి, అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. నేనేం కన్ఫ్యూజన్తో పోకండి. ఈరోజు ఈ 5-6 వారాలు నువ్వు కొద్దిగా అట్లా అన్నీ ఇట్లా లేచినావు అనుకో, ఏదో ఒకటి. క్షమాపణ మీరు, నేను పొందుకోవాలా. నేను మీకు ఇది సౌండ్ వస్తుంది, మీరు చెప్పరు కూడా చెప్పరమ్మా, దీంట్లో సౌండ్ పోతుందని. మిస్గైడ్ మీకు చేయడంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. ఎస్, మీరు, నేను తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలా దేవునికి. ఓకే, డోంట్ మిస్అండర్స్టాండ్. అయితే బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు, నేను ఆయనకి మనం పశ్చాత్తాపడిన తర్వాత, సారీ చెప్పిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించి ఉన్నాం.
కొలసి 1:13 ప్రకారము మనము సాతాన్ రాజ్యంలో ఉంటుమి, ఆయన మనలను తన కుమారుడు యేసుక్రీస్తు రాజ్యంలోనికి తీసుకొచ్చి పెట్టాడు. జాగ్రత్త వినాలి నాయన, మీరు ఎదుటిన్నలు కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా యవ్వనస్తులు. రాజ్యంలో ఉన్నాం ఇప్పుడు, మీరు నేను ఆయన రాజ్యంలో ఉన్నాం. సో రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే రోమిల రాసిన పత్రిక 14:17లో రాజ్యం అంటే అన్నపానములు కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము అని రాయబడింది రోమిల రాసిన పత్రిక 14:17లో. కరెంట్ లేదు కాబట్టి నేను ముందుకెళ్తాను. ఓకే, సో నేను రాజ్యంలో ఉన్నా. రాజ్యం ఏంటి? నీతితో నిండి ఉన్నాను నేను రాజ్యంలో. ఇప్పుడు రాజ్యంలో ఎలా జీవించాలి నేను? నాకు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం ఇవ్వబడింది. ఓకే, నేను నీతిమంతుడిని, ఇప్పుడు నీతిమంతుడుగా రాజ్యంలో జీవిస్తాను. అసలు మీకు చెప్తున్నా ఒక మాట, నీతి అంటేనే తెలియదు పాపం క్రైస్తవులు చాలా మందికి. నీతిమంతుడు అంటేనే తెలియదు పాపం, అట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు పాపివి పాపివి పాపివి, నువ్వు పాపివి అని చెప్పి 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 అసలు నీతిమంతుడు అనే ఆ యొక్క దరిదాపులు కూడా రానిరు. అటువంటి ప్రీచింగ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, యేసు ప్రభు ఏమన్నాడంటే మారు మనస్సు పొందుడి అన్నాడు. ఓకే, ఏంటి మారు మనస్సు అంటే? మారు మనస్సు అంటే తెలుగులో, ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అని రాయబడింది, రిపెంట్ అని రాయబడింది. తెలుగులో మారు మనస్సు. అందుకే మారు మనస్సు అంటే ఏంటి? మనస్సును మార్చుకోవడం. ఏంటి మనస్సును మార్చుకోవడం? ఉదాహరణకి దొంగ ఉన్నాడు శిలువ మీద. ఓకే, శిలువ మీద దొంగ ఉన్నాడు, 2 దొంగలు ఉన్నారు, యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. అక్కడ ఒక దొంగ మారు మనస్సు పొందాడు. అంటే ఏంటి మారు మనస్సు అంటే? ఆయనకు అర్థమైంది ఈ వ్యక్తి సామాన్యమైన మనిషి కాదు, మనలాంటి మనిషి కాదు, ఈయన మనిషి రూపంలో ఉన్న రక్షకుడు. అందుకే ఏమన్నాడు ఆ దొంగ? ఆయన పాపాత్ముని పాపములు క్షమించు, నేను నా పాత పాపం క్షమించు, ముందు పాపం క్షమించు, నేను నో ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు సార్? లార్డ్, ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, యేసు ప్రభు తనతో అన్నాడు, నీవు ఈరోజు నాతో కూడా పరదేశంలో ఉంటాం. సో నేను సారీ చెప్పకూడదు అనడం లేదు, తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్పాలా. కానీ క్రైస్తవుల జీవితం ఈరోజు ఏమైపోయిందంటే దీంట్లోనే తిరుగుతూ ఉంది. సారీ సారీ సారీ, పశ్చాత్తాపమే సరిపోయింది. దానికి అర్థం ఏంటంటే నీకు అర్థం కావడంలా అసలు నువ్వు రక్షింపబడినప్పుడు నీకు ఏం జరిగింది, నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావని తెలియదు. కాబట్టే అనుక్షణము ఈ రెండు దాంట్లో తిరుగుతాను, పాపము పశ్చాత్తాపం, పాపం చేసే సారీ. ఇదే తిరుగుతుంది నీ మైండ్లో. కారణం ఏమంటే నీకేం జరిగింది, అసలు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు, నీ పొజిషన్ ఏంటి ఈరోజు. ఓకే, నేను ఇక్కడ నిలబెట్టి నేను వేరే ఒక స్టోరీ కాదు, ఒక బైబిల్ నుంచి ఒక విషయం చెప్పి మళ్ళా ఇటుకి తిరిగి వస్తా. ఏంటి ఈరోజు టాపిక్ ఏంటి? రిపెంటెన్స్. మాటికి సారీ 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 లార్డ్, సారీ లార్డ్. ఓకే, దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే నేను ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెప్పి మళ్ళీ వీటికి వస్తాను. నేను వీటికి వీటికి వస్తాను రిపెంటెన్స్ గురించి. ఓకే, జాగ్రత్తగా నేను ముఖ్యంగా నేను చెప్పేసి ఈరోజు విషయం బైబిల్లో నుంచి. ఈరోజు బయట మనుషుల్లో ఉన్న సమస్య ఏంటంటే, ఇది క్రైస్తవులు కాదు, ఎవరైనా సృష్టిలో ఉన్న ప్రతి మనుష్యుని యొక్క తొందర వచ్చి నువ్వు ఇన్ను నేను కూర్చోండి. ప్రతి మనుష్యుని యొక్క సమస్య ఏంటంటే వాళ్ళ ప్రవర్తన కాదు సమస్య, వాళ్ళ జన్మ సమస్య. ఓకే, ప్రవర్తన అంటే మనం చూస్తాం ఎంతో భయంకరంగా మనిషి జీవిస్తాడు, పాపంలో అన్యాయంగా ఏదైనా చేసేస్తాడు మనిషి బయట. కారణము వాళ్ళ బిహేవియర్ కాదు, కారణము వాళ్ళ బర్త్, వాళ్ళ పొజిషన్, వాళ్ళు ఉండే స్థానం, వాళ్ళు ఉండే స్థితి దానికి కారణం. బైబిల్ చెప్తుంది, రోమిల్ రాసిన పత్రిక 5:1, ఇది పెట్టండి.
సార్ 5:12 ఇక్కడ బైబిల్ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. ముందు చూస్తాను, ఎవరి గురించి? ఆదాము, రెండవ ఆదాము. ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. మొదటి ఆదాము ఎవరు? మనుషులందరినీ తెచ్చినోడు. రెండవ ఆదాం ఎవరు? ఓకేనా, అర్థమైంది? అందరూ తెలుసా మరి రెండో ఆదాం అంటే? రెండో ఆదాం అన్నా ప్రతి ముందు చూడు, చివరి ఆదాం అన్నా యేసు ప్రభు. ఈ ఇద్దరు ఆదాముల గురించి బైబిల్ మాట్లాడుతుంది. మొదటి ఆదాం గురించి బైబిల్ ఏమంటుందంటే, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే ఒక మనిషిని ద్వారా, ఆదాం అనే మనిషి ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది ఈ లోకంలోకి. ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. ఈరోజు మీరు చూస్తున్నారే మరణాన్ని, టీవీలో, న్యూస్ పేపర్లో మరణం గురించి నువ్వు వింటున్నావే, ఆ మరణానికి కారణం ఎవరు? ఈరోజు మనిషి చనిపోతున్నాడే, దానికి కారణం ఎవరు? ఎవరు చెప్పరు. మీరు నాకు తెలిసింది చాలా మందికి దేవుడు సార్ అని. దేవుడు కాదు మరణానికి కారణము. దేవునికి మరణము శత్రువు. మరణాన్ని దేవుడు అసహించుకుంటాడు. అందుకే అసలు మరణం ప్లాన్ లేదు మరణం దేవునికి. అందుకే ఎప్పుడు చూసుకోలేదు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా, కరోనా వస్తే దేవుడు పంపించినాడు, భూకంపం వస్తే దేవుడు పంపించినాడు, దేవుని ఉగ్రత వచ్చింది. క్రైస్తవులే చెప్పేది, మళ్ళీ ఎక్కువ క్రైస్తవులే ఈ మాటలని చెప్పేది. దేవుడు ఎప్పటికీ అట్లా పనులు చేయడు. ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా, ఆ మనిషి ద్వారా. ఆ మనిషి పాపము తనకు పుడుతున్న మనుషులన్నిటిలోకి పాపం తెస్తా ఉంది. అంతేకాకుండా అక్కడ ఏం రాయబడిందంటే, పాపానికి మనుష్యుడు ఈరోజు దాసుడైపోయాడు అని రాయబడింది. అంటే దాసుడు అంటే ఏమో తెలుసా? ఆ పాపం నుంచి బయటికి రాలేకపోతాడు. పాపము చేయకుండా ఉండలేకపోతాడు. అది పాపం దాసత్వం అంటే. ఓకే, ఏం జరిగింది? ఆదాము వలన పాపం వచ్చింది పిల్లరా. ఇప్పుడు ఆదాము పుడుతున్న వీళ్ళ ముందర చూడైనా వాళ్ళందరూలోకి ఏం ప్రవేశిస్తుంది? పాపం. ఇప్పుడు మనిషి పాపం చేయడానికి కారణము, ఆ స్వభావానికి కారణము, ఆ యొక్క క్రియలకి, ప్రవర్తనకి కారణము ఆయన జన్మ, మనిషి జన్మ. ఎవరికి పుట్టాడో అది సమస్య. ఏంటి సమస్య? ప్రవర్తన కాదు, బిహేవియర్ కాదు ప్రాబ్లము, బర్త్ ప్రాబ్లము. ఆదాము పుట్టాడు కాబట్టే ఆ ఆదాములో ఉన్న పాపం అంతా మనుషుల్లో ప్రవేశించింది ఈరోజు. అందుకే ఎవరు కూడా చెప్పలేదు పాపం లేదని. బైబిల్ అంటుంది, ఎవరైనా అన్నారు అనుకోండి, నేను నాలో పాపం లేదు, నేను పాపం చేయలేదంటే బైబిల్ అంటుంది వాడు అబద్ధికుడు అని. చాలా మంది అంటారు, ముఖ్యంగా మతాల్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మేమేం పాపం చేసినాం, మేమేం వ్యభిచారం చేసినామా, మేమేమన్నా తాగినామా, మేమేమన్నా సిగరెట్ తాగినామా. కొంతమంది అంటారు, అసలు మేమైతే తెల్లవాయలు కూడా తిన్నాం సార్. ఏం తిన్నాం? ఎర్రగడ్డలు కూడా తినం మేము. హలో, నువ్వు ఏం తింటాన్నావో ఏం తినలేదో దాని వలన కాదు నువ్వు పాపివి పిలువబడతానేది. నువ్వు ఎవరికి పుట్టావో దాని వల్ల నువ్వు పాపివే. బైబిల్లో ఒకసారి ఫరిసీలు సద్దుకైలు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఫరిసీలు సద్దుకైలు సిగరెట్ తాగరు, బీడీలు తాగరు. వ్యభిచారం కూడా చేయరు. చాలా నిష్టగా ఉండేది. ఐ మీన్ జాతి అది. లైక్ ప్రీస్ట్ వాళ్ళు, యాజకులు. ఓకే, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీ తండ్రి సైతాను సంతానం మీరు. నువ్వు ఏం తింటానో ఏం తాగనో అది కాదు పాపాన్ని నిర్ణయించేది, నువ్వు పుట్టావే అది. ఓకే, రండి ఇప్పుడు ముందుగా జాగ్రత్తగా ముందు వినంటారా. ఈరోజు ప్రవర్తన కాదు సమస్య,
జన్మ సమస్య. ఓకే, నేను తీసుకొస్తాను, జాగ్రత్త విన్నానండి. అందుకే ఎంత భయంకరంగా ప్రవర్తిస్తానో చాలా ప్రజలు. ఒక్కోసారి అనిపిస్తుంది, సో జంతువులు కూడా చేయరేం అట్లా పనులు కదా, మనుషులు చేస్తాండి. మీకు తెలిసి ఇంక అవన్నీ చెప్పే అవసరం లేదు. చాలా నీచంగా కదా, చాలా నీచంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. కారణం మళ్ళా చెప్తా, కారణం ఏంటి? జన్మ. సో ఈ స్థితి నుంచి బయటికి రావాలి అంటే ఇంకో జన్మ కాల. అమ్మా, మనిషి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడంటే బిహేవియర్ కాదు ప్రాబ్లం. బిహేవియర్ ప్రాబ్లం అయితే అంటే ఏమంటారు తెలుగు బిహేవియర్, ప్రవర్తన. మా అర్థం మీద ప్రవర్తన అంటే అన్ని కోతి యాక్షలు చేస్తానంటే అది ప్రవర్తన అండి, అనంతపురం భాషలో చెప్పాలి. ఇదంతా చేస్తా అండే దానికి అదే గిన ప్రాబ్లం అయితే అది బాగు చేసుకోవచ్చు, కానీ అది బాగు కాదు. ఎందుకంటే సమస్య పుట్టిన ఆ జన్మలో ఉండేది. అందుకే నువ్వు మా సిస్టర్ వింటానారా, ఏ పుణ్యకార్యం అన్నా చేసుకున్నావు ఈ భూమి మీద, నువ్వు అన్నం పంచు, గిన్నెలు పంచు, అమ్మ స్టీల్ ఏమంటారు చక్కెర పంచు, పూడీలు పంచు, ఈడెవరు పంచారు అనుకోండి అనంతపురంలో, నేను ఎప్పుడు చూడలే పంచేది. అమ్మా కీర్ పంచు, మజ్జిగ పంచు, నార్త్లో చాలా ఎక్కువ ఇవి. నార్త్లో పూడి ఏమన్నా చేయను, నీకున్న ఈ సమస్యకి పరిష్కారం అది కాదు, అది పంచితే ఏమీ కాదని. నీ సమస్యకు పరిష్కారం ఇంకో జన్మ, క్రొత్త జన్మ. అందుకే దేవుడు ఆదాంతో అనలే, నువ్వు ఏం పాపం చేసావు, వాట్ యు హ్యావ్ డన్ అనలేదు దేవుడు ఆదాంతో. ఏమన్నాడు? వేర్ ఆర్ యూ, నేను పెట్టిన స్థలంలో లేవు ఆదామా, నువ్వు చూడు నీ యొక్క స్థానాన్ని విడిచిపెట్టావు, నీ పొజిషన్ని కోల్పోయావు. అది దేవుడు చెప్పేది. ఓకే, మా అర్థమవుతుందా? పాపానికి కారణము జన్మ. జన్మ అంటే అర్థమైంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏమంటారా, ఎందుకంటే మీకు ఏం జరిగిందో చెప్పాలి కాబట్టి ఇదంతా చెప్తాను. జన్మ అంటే ఉదాహరణకి నేను చూసుకోండి, నేను జన్మించినప్పుడు నల్ల ఎంటికలు, నల్ల ఐబాల్స్ వచ్చాయి నాకు. ఓకేనా? ఇప్పుడు నాకు గోల్డెన్ హెయిర్ కావాలంటే, లేకుంటే బ్లూ బాల్స్ కావాలంటే, ఐబాల్స్ కావాలంటే రావు. ఎందుకంటే నా జన్మలో నా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చింది ఇది. అది జన్మ అంటే. ఈరోజు లోకంలో ఈ మతాలన్నీ ఏం చేస్తున్నాయంటే, అరే నాయనా నీకు ఈ సమస్య ఉంది కదా, దీన్ని తీసేసుకోవాలంటే ఏం చేయాలంటే, నీకు గోల్డెన్ హెయిర్స్ కావాలా, కలర్ కొట్టుకో. నీకు బ్లూ ఐస్ కావాలా, పెట్టుకో లెన్స్. ఓకే, నిజంగా పని చేస్తున్నది. ఒకవేళ నేను కొట్టుకున్నాను, గోల్డ్ కలర్ కొట్టుకున్నాను, ఒక వారం తర్వాత మళ్ళీ ఏం మొలుస్తాయి? నల్లవే మొలుస్తాయి. మౌలా నువ్వు మీ నాయనకి ఏం మొలుస్తాయి? నల్లంటికిలే మొలుస్తాయి. దానికి తోడు కరెంటు లేదు. జన్మ గురించి చెప్తాను. నువ్వు ఈ ఆదాం నుంచి వచ్చిన ఈ యొక్క ప్రాబ్లంని, ఈ యొక్క పాపపు నేచర్ని, నీలో ఈ యొక్క పాపిని అని నీలో అరుస్తా ఉందే లోపల. ఏమన్నా సిన్ కాన్షియస్నెస్ ని నేను రాసుకున్న తెలుగులో నేను చెప్తాను. దోష భావన, పాప భావన ఉందే అమ్మ, గుర్తు చేస్తాను మధ్యలో దోష భావన. దోష భావన నీలో, దోషిని, పాపిని అనేది ఉందే. మతాలన్నీ ఏమంటున్నాయంటే, అరే దీన్ని తీసుకోవడం ఏం ఈజీ, ఏం చేద్దాం, నువ్వు పని చేయి, ఆ బీదలకు అన్నం పెట్టుకోవడం, ఇది నువ్వు పంచి ఆడ ఎక్కువ, నువ్వు పంచి ఇవి ఇచ్చేసేయి, ఇదిగో పంచి ఈ ధనమే, ఇదిగో ఈ పంచి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. ఏం పోతుంది? ఫిక్స్ చేయొచ్చు. ఆదాము ద్వారా వచ్చింది ఆ పాపపు అలవాట్లని, కానీ అది ఫిక్స్ చేయదు ఈ సమస్యని. మా ఇంటారా ప్లీజ్ కొద్దిగా గవర్నమెంట్ చెప్పిన పిల్లలు
కూర్చోండి, జాగ్రత్త వినంటారా? అది దాంతో కాదు మీకు సమస్య తీరేది. నువ్వు ఎన్ని మంచి పనులన్నా చెయ్యి, పాపం స్వభావం పోదు. మతాలన్నీ ఎందుకు వచ్చాయంటే అందరి పరుగు ఒకటే, ఏం తెలుసా? ఎటు తిరిగి ఈ యొక్క దోష భావన, పాప భావన తీసేసుకోవాలి అని. కానీ ఆల్రెడీ చూసుకున్నాం, ఇది పోవాలి అంటే జన్మ మారాలి, అంతవరకు పోదు. ఇది ఈ పరుగంతా బయట మనము పరిగెత్తి చివరికి దేవుని కనికరంతో మనము కొత్త జన్మ ఎత్తాం. కాబట్టి ఈరోజు మనలో పాపం లేకుండా ఏమైనా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించున్నాం. అర్థమైంది కదా? యేసుప్రభు నికోదేమోతో, అయ్యా నికోదేమోస్ వచ్చి రాత్రి అడుగుతాడు, అయ్యా నేను యాజకుడిని, కానీ తల నిండా పాపం అలవాటే ఆలోచన, ఏం చేయాలన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ. శుభవార్త ఏమంటే నేను కొత్తగా జన్మించిన వాళ్ళం కాబట్టి పాపపు స్వభావం నుంచి విడుదల పొందుకున్నాం, ప్లస్ దేవుని రాజ్యంలో మనము ప్రవేశించి ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు విన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా విన్నారు. హలో, ఇప్పుడు యాక్చువల్గా పెద్ద సమస్య ఉంది మన ఎదుట, పెద్ద సమస్య మన ఎదుట ఉంది. ఇంత జరిగిన మా ఇంట్లో ముందర చూడండి, ఇంత జరిగిన మనకు జరుగుతున్న పెద్ద నష్టం అవుతుంది. ఏంటో తెలుసా? అది మిమ్మల్ని నన్ను ఈ రోజు కూడా జాగ్రత్త విన్నారా? సమస్య ఏమైందంటే మనకు దేవుడు నమ్ముకున్న రక్షణ పొందుకున్న మీకు నాకు ఉండే సమస్య ఈరోజు ఏంటంటే మీరు నేను ఇప్పటికీ పాపులమే అని పశ్చాత్తాపడమని మీకు నాకు చేసినారు. నిన్ను నన్ను ఎట్లా అభివృద్ధి పరుస్తున్నారంటే సంఘము ప్రీచింగ్ ఈరోజు, నువ్వు నేను ఇంకా పాపులము, ఇంకా పశ్చాత్తాపడము. నువ్వు పాపివి పశ్చాత్తాపడాల, పాపివి నువ్వు పశ్చాత్తాపడాల. నీకు నాకు ఈరోజు జరుగుతున్న పెద్ద అన్యాయం ఏమంటే, మీరు అర్థం చేసుకునే అన్యాయం అనే పదం మాట్లాడాలి. మీకు నాకు సిన్ కాన్షియస్ లో ముంచి పడేసినారు, సన్ కాన్షియస్ నీకుండా. నువ్వు పాపివి పశ్చాత్తాపడు, పాపివి నువ్వు పశ్చాత్తాపడు, పాపివి నువ్వు పాపివి అనే ప్రీచింగ్ ఇక్కడి నుంచి ఉండడం వల్ల పుల్పిట్ నుంచి ప్రతి సండే ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేయడం నుంచి నేనైతే చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయడానికి దూరం ఉన్నాను. సిన్ కాన్షియస్ని ఎంత పెట్టారంటే మనలో ఇప్పుడు ఏళ్ళుగా యేసు ప్రభు ఏం చేశాడో దాన్ని కంప్లీట్గా బయట పక్కన పెట్టేసేసి దీంట్లోనే తిరుగుతానని అనుకుంటున్నాను. సారీ, ఐ మీన్ సిన్ సారీ, సిన్ సారీ. జాగ్రత్తగా ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుని బిడ్డలమైన మనము రక్షణ పొందుకొని దేవునికి కుమారులుగా చేయబడ్డాం, రాజ్యం చేయడానికి దేవుడు పెట్టాడు. కానీ ఏ స్థితిలో ఉన్నాడంటే క్రైస్తవుడు ఈరోజు దేవుడి రక్షణ పొందుకున్న బిడ్డలు తను ఏమనుకుంటాడంటే నేను ఓకే, ఇంకో పాయింట్ చెప్తాను మీకు అర్థమవుతుంది. వాటి నుంచి ఏదాని నుంచి తప్పించుకున్నాం మనము, సిన్ కాన్షియస్నెస్ నుంచి. అమ్మ వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఆ పాపపు శబ్దం ఉందే, నాకు ఖచ్చితంగా నరకం ఉంది, నేను పాపిని, నేను సర్వే వాళ్ళు. కానీ మనం అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఎట్లా తప్పించుకున్నాం? కొత్త జన్మ వలన. అర్థమైందా మీకు? ఇప్పుడు పాపులం కాదు, మనం నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. ఎందుకు? క్రియల వలన కాదు. ఎందువలన? యేసుక్రీస్తు రక్షణగా అంగీకరించడం వల్ల మనం రాజ్యంలో ప్రవేశించి ఉన్నాం. కారణమేమి? ఆయన నమ్మడం ద్వారా మనం దేవుడికి తిరిగి జన్మించాం. ఓకేనా? జాగ్రత్త తినండి. ఇప్పుడు అక్కడి నుంచి తప్పించుకున్నాము, ఈడ వల్ల ఇరుక్కుంటున్నాము. ఏ విధంగా? నువ్వు ఇంకా పాపివ్వాలి,
నీకు ఇంకా పశ్చాత్తాపం అవసరం. జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారంటే నిర్ణయం ఏం తీసుకున్నారు చాలామంది ప్రతి ఒక్కరు ఇదే నిర్ణయం. ఏం లేదు సార్, నేను ఇంక నుంచి మంచి పనులు చేస్తా, తప్పే చేయను, అప్పుడు ఈ శబ్దం నాలో నుంచి పోతుంది. ఏం శబ్దము? అపరాధిని నేనని, దోష భావన. ఈరోజు పుల్పిట్ ఏం చేసిందంటే దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందుకొని నీతిమంతులుగా చేయబడి దేవునికి పుట్టి ఉండి రాజ్యంలో ఉండి కూడా ఈ దోష భావన, అపరాధ భావన, పాప భావన మనలో ఉండడం వల్ల ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే, ఓకే నేను మంచి మంచి పనులు చేసి పాపమే తప్పే చేయకుండా నేను జాగ్రత్తగా ఉండి నేను ఈ శబ్దం నుంచి విడుదల పొందుకుంటా. ఏ శబ్దము? ఏ శబ్దము? దోషారోపణ, దోష భావన నుంచి విడుదల పొందుకుంటా. అందుకే ఏం చేస్తాడు క్రైస్తవుడు బిడ్డ? ఏం చేస్తాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాక ఆ ఉపవాసం రోజు అంటాడు, ప్రభువా ఇప్పుడు నీ ఎదుట నేను నిలబడతా, చూడు నేను ఉపవాసం ఉన్నా. 41వ రోజు ఏమవుతుంది? మళ్ళా భార్యతో ఆర్గ్యుమెంట్ అవుతుంది, రోడ్లో ఎవరితోనో ఏదో అవుతుంది, ఆఫీస్లో ఏదో తగాదా అవుతుంది. మళ్ళా ఏమవుతుంది? చూసని కిందికి వచ్చేస్తాడు. యేసు ప్రభు ఏమంటారు తెలుసా? అట్లా నువ్వు ఫిక్స్ చేయలేవు దాన్ని. మీ కొరకు నా కొరకు ఇప్పుడు ప్రీచింగ్ అది అయిపోయింది వాళ్ళది. అట్లా తప్పించుకొచ్చాము, వీడు ఇరుక్కున్నాం. మళ్ళీ అది చెప్తాను నేను. అదే దోషారోపణ మనలో పనిచేస్తాను. ఇది ఏం చేశాడు యేసు ప్రభు? పక్కనే పెట్టేశాడు. ఇప్పుడు అనుక్షణం ఇదే. ఇప్పుడు ఏం చేస్తాను? యేసు ప్రభు ఏమంటాడంటే, అట్లా ఫిక్స్ కాదు నీ సమస్య. ఎట్లా ఫిక్స్ అవుతుంది? రోమిలి 8:6-7 నువ్వు చచ్చిపోవాలా, అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఏ సమస్య? ఈ దోషారోపణ ఉంది, నీళ్ళు నుంచి తొలగిపోవాలని ఏం చేయాలా? ఫాస్ట్గా పెట్టాను నేను 6 ఆఫ్ చేశారా? ఓకే యా చదువులేనా? ఇది ఆప్షన్ అండి. ఈ చనిపోయిన వాడు జాగ్రత్త తినాలి మీరు. ఈరోజే ఇది ఓకే ఏంటి అంటున్నా? దేవుడు సహాయం చేశాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని. ఇతనికి మైకి రాదా పాపకి? ఓకే జాగ్రత్త. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కొద్దిగా జాగ్రత్త ముందర చూసానండి. చాలా మంది బయట అంటారు యేసు ప్రభు దేవుడు అంటారు కదా, ఆయన ఎట్లా చచ్చిపోతాడు, ఆయన కాపాడుకోలేకపోయినాడు అనేసి కొన్ని వీడియోస్ తెలియదు వాళ్ళకి. చాలా జాలేస్తున్నారు మీద. వాళ్ళకి ఇది తెలీదు. అసలు యేసు ప్రభు పుట్టిననే చచ్చిపోయేదానికి. ఏప్రిల్ 2:14 ప్రకారం మీరు చూస్తే, పిల్లలు రక్తమాంసం గలవారి ఆయనను రక్తమాంసం గలవాడి మరణ భయంలో కూర్చున్న వారిని తన మరణము ద్వారా విడిపించను. అసలుకి యేసు ప్రభువు పుట్టినదే చనిపోయేదానికి. సో అతను ఎట్లా కాపాడుకుంటాడు? చనిపోకుండా ఉండడానికి ఎట్లా ప్రయత్నం చేస్తాడు? ఇంకోటి చెప్తాను, ఇంతవరకు వాళ్ళకి పాపం తెలియదు. ఇది ఏదో తెలుసా? యేసు ప్రభు చనిపోయేదానికి పుట్టాడు ఒక భాగము, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని కూడా చంపేశాడు ఆయన. అది తెలియదు పాపం లోకానికి. అని చెప్తే ఏముంటారు? ఆయన్ని ఎవరు నమ్ముకున్నా ఫస్ట్ చేసేది ఏమో తెలుసా? ఆయన వాడిని చంపేస్తాడు. మనం మీరంతా నోడ చేస్తారండి. హలో, ఎందుకు బాప్తిజం తీసుకునేది? అందుకే బాప్తిజం. జాగ్రత్తగా నువ్వు ఏ రోజు యేసు ప్రభు రక్షణ ఆయన చెల్లి మీద పక్కన పెట్టు. ఆయన నమ్ముకున్న కూడా చంపేస్తాడు. ఆయన నమ్ముకున్న కూడా చచ్చిపోతాడు. ఎలాగా? బైబిల్ ఏముంటుంది? ఆయన చనిపోయినప్పుడు మనం కూడా ఆయనతో పాటు చనిపోయినాం. ఆయన పాతి పెట్టబడినప్పుడు ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు చనిపోయినది కేవలం యేసు ప్రభు కాదు, ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డ చనిపోయినాడు. అర్థమైందా మీకు? ఓకే, పాప విముక్తి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంట? చదివాను ఇంకోసారి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? జాగ్రత్త ఏంటంటే
రక్షణ అంటే కేవలము పాపక్షమాపణ, స్వర్గానికి పోవడం మాత్రమే కాదు. అదే అనుకుంటా అంటే నువ్వు చాలా సువార్త నీకు అర్థం కాదా? హలో, ఏం జరిగింది తెలుసా నీకు? నీ పాప క్షమాపణతో పాటు స్వర్గం పోయేదాంతో పాటు ఇంకా అద్భుతమైనది జరిగింది. ఏంటది? నువ్వు కోల్పోయిన పొజిషన్ నీకు దొరికింది. ఆదాము ద్వారా పొజిషన్ కోల్పోయిందా, యేసు ప్రభు ద్వారా తిరిగి నీకు నాకు ఆ పొజిషన్లో వచ్చి నిలబడుకున్నాం. జాగ్రత్తగా విన్నారా? అందుకే బైబిల్ ఏమంటుందంటే, ఎందరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి. కేవలం స్వర్గం పోవడం కాదు బిడ్డ, అర్థం చేసుకో. యు ఆర్ న్యూ క్రియేషన్. ఇక్కడ నువ్వు నూతన సృష్టివి. పాతవన్నీ గతించి ఇప్పుడు నువ్వు నూతన సృష్టివి. సమస్తం కొత్తవేనే. కేవలం పాపక్షమాపణ స్వర్గం పోయేది అనుకుంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముతారో దానికి సువార్త కొద్దిగా తెలిసిందే. టోటల్ సువార్త ఏమంటే, నువ్వు తిరిగి యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు యొక్క స్థానాన్ని పొందుకున్నావు. అందుకే పౌలు అంటాడు 8:1 రోమీయులకు రాసిన పత్రికలో, there is no condemnation for those who believe in Christ Jesus. అక్షయ ఇంటనవా? ముందు చూడు. యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఇంకా ఏ శిక్ష విధి లేదు. హలో, నీకు నాకు ఏ శిక్ష లేదు. అది కాక ఏం జరిగిందంటే, నిన్ను నన్ను హీ క్రియేటెడ్ us. హలో, we are workmanship of God created in Christ Jesus. అరే, రక్షణ అంటే ఏమో తెలుసా? కేవలం పాప క్షమాపణ కాదు, స్వర్గం పోవడం కాదు. నువ్వు క్రీస్తులో నుంచి సృష్టించబడి ఉన్నావు. నువ్వు యేసు ప్రభులో నుంచి నువ్వు బయటికి తీయబడిన వ్యక్తివి. అంతేకాదు, ఎఫెసీ 4:24 ప్రకారం we are created in true righteousness and true holiness. ఈ రోజు నువ్వు నేను సంపూర్ణ పరిశుద్ధులము, నీతిమంతులము. ఎందుకు యేసుప్రభు అన్నాడు, ఒకడు చచ్చిపోతే ఒక పాపం నుంచి విముక్తి పొందుతానని? ఏం నాకు అర్థం తెలుసా? ముందు చూడండి. ఈ క్షణము నువ్వు నేను అనుక్షణము ధ్యానించాల్సింది, తీసుకోవాల్సింది సారీ లోడ్ కాదు. నువ్వు నేను తీసుకోవాల్సింది, నేను సంపూర్ణ నీతిమంతుణ్ణి, సంపూర్ణ పరిశుద్ధుని. ఐఎమ్ క్రియేటెడ్, నన్ను సృష్టించాడు దేవుడు. 4:24 ఇంగ్లీష్ బైబిల్లో వీఆర్ క్రియేటెడ్ ట్రూ రైచియస్నెస్, ట్రూ హోలీనెస్ నీలో నాలో ఉండేది. అంతేకాదు, యేసు ప్రభు అంటాడు, తండ్రి ఎలా పంపించాడో నన్ను నేను నిన్ను పంపిస్తానా. ఇట్ మీన్స్ నువ్వు నేను ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను చేయు కార్యములన్నీ మీరు చేయుదురని. అరే ఏంటి నువ్వు నేను పాపం నుంచి బయటపడేసేది? ఏం ప్రీచింగ్ ఉండాలి ఇక్కడ నుంచి నీకు? నువ్వు పాపివి పశ్చాత్తాపడడం కాదు. ఎస్, నువ్వు పాపం చేసి సారీ చెప్పి పక్కన, దానికంటే ముఖ్యంగా నీకు బోధించాల్సింది పుల్పిట్ మీద నుంచి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు యేసు క్రీస్తు ఏమై ఉన్నావో అదే ఉన్నావు. ఈరోజు క్రైస్తవుడు బిడ్డలు ధైర్యంగా నిలబడలేరు దేవుని ఎదుట. కారణం చెప్తున్నా, వారు స్వనీతితో నిలబడాలని కోరుకుంటా ఉన్నారు. నేను మంచి పనులు చేసి ఉపవాసం చేస్తా, ప్రార్థనలు చేస్తా. జాగ్రత్త, నేను తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకుని నేను ఏం చెప్తున్నా ముందు చూడండి. నేను ఉపవాసం చేస్తా 21 రోజులు, 40 రోజులు ప్రార్థనతో గంటలు నడుపుతా, ఇంకా ఏమేమో చేస్తా. నువ్వు ఎన్నడే కానీ ఆ యొక్క దోషారోపణ నుంచి బయటపడలేవు. ఇవి ఉంటే నీ దగ్గర ఉండాల్సింది ఏమన్నా తెలుసా? యేసు క్రీస్తు ద్వారా నేను ఏం చేయబడి ఉన్నాను. ఎలా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించావు? కృత జన్మ ద్వారా. నేను దేవుని ఎదుట నిలబడుకునేది యేసు ప్రభు ఏం చేశాడో. నువ్వు దోషారోపణ లేకుండా, పాపం లేకుండా జీవించాలంటే
నువ్వు ఇవి కలిసి అవన్నీ బైబిల్ చదవడము, ప్రార్థన చేసుకోవడం, 21 రోజులు ఉపవాసం, 40 రోజులు, అవన్నీ ఏంటో తెలుసా? నిన్ను నిలబెట్టేటివి కాదు అవి. నిన్ను నిలబెట్టేది యేసు ప్రభు, దేవుడి ఎదుట ధైర్యంగా. అవి మన ఆత్మీయత కోసం. మళ్ళీ చెప్తాను అవన్నీ ఎందుకు చేస్తాం మనం. ఎందుకు ఫాస్టింగ్ చేస్తాం? ఎందుకు ఫాస్టింగ్ చేస్తాం? ఫాస్టింగ్ కాదు మనల్ని నిలబెట్టేది అక్కడ. ఫాస్టింగ్ కాదు దేవుడి ఎదుట ధైర్యంగా నిలబెట్టేది. యేసు ప్రభు ద్వారా మనకి ఏం జరిగిందో, యేసు ప్రభులో ఏమై ఉన్నామో దాని ద్వారా. ఫాస్టింగ్ ఏంటి యాక్చువల్గా తెలుసా మీకు? ఫాస్టింగ్ చాలా మంది 21 బైబుల్ ప్రకారం ఏమో చెప్తారు కదా. ఏంటి ఫాస్టింగ్ అంటే? చెప్తున్నా మీకు. ఫాస్టింగ్ అంటే డేటింగ్. ఎంత ఘోరమైన ఫాస్ట్ అంటున్నారా? ఫాస్టింగ్ మీన్స్ డేటింగ్. డేటింగ్ తెలుసా? ఇంకా అది కూడా చెప్పాలి, టైం లేదు మన దగ్గర. వాట్ ఈస్ డేటింగ్? ఒక అమ్మాయి అబ్బాయి డేటింగ్ చేసుకుంటారే, ఐ మీన్ లైక్ మ్యారేజ్ ముందు. ఇంకా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, ఓకే. ఏంటి ఫాస్టింగ్? దేవుడితో ఇట్స్ డేటింగ్, లైక్ లవింగ్ విత్ ఈచ్ అదర్. ఆయన చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ. డేటింగ్లో ఉన్న వాళ్ళు ఎట్లా ప్రేమించుకుంటారు? ఒకరు గురించి ఒకరు లేరు, అంతే కదమ్మా. ఇంకా ఎవరు ఎగ్జాంపుల్ నేను చెప్పకూడదు ఇలా. ఏమన్నా విసుగు నువ్వే డేటింగ్ చేశాను, నీ పేరు ఎత్తుకుంటే బాగుంది. అది డేటింగ్. నేను రోజు తన భర్తతో, కాబోయే భర్తతో మాట్లాడుతూ ఉంటాను. కొద్దిగా ఎగ్జాంపుల్ ఇస్తాను, ఏదో సార్ చెప్పండి సార్ అన్నాను కొంతమంది నాకు. నేను ఆయనతో కూర్చొని, ఈ అమ్మాయి నేను అనుకుంటాను 21వ తేదీ పెళ్ళి బాబుది, శివాది. డేటింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా యొక్క తలపు ఏమంటే 21వ తేదీ వరకు ఆ అబ్బాయితో మాట్లాడదు, చాలా స్ట్రిక్ట్. ఆ 21వ తేదీ స్ట్రైట్గా వచ్చినప్పుడు ఆ పిల్లడు చూసుకోవాలి. ఎందుకంటే ఈ పాప నా బిడ్డ కాబట్టి నాకు తెలిసి ఈ పాప చాలా అగ్ని మాటలు, మంచి పరిశుద్ధులు, దాంట్లో తప్పేం లేదు. అయితే ఆయన వచ్చాడు ఎవరో నా దగ్గరికి, మాట్లాడుకుంటా నేనన్నా, బ్రదర్ ఆ అమ్మాయి ఆ రోజు గౌన్ వేసుకుంటుంది బ్రదర్, మ్యారేజ్ గౌన్ అన్నా. ఆయన నవ్వుతాను, ముసుగుసులు నవ్వుతాను, మళ్ళీ దించుకుని. నాకు ఒకటే కరెంట్ కూడా చేసి షాక్ ఏదరా తెలిసిందో ఇతనికి అని. అంతవరకు నాకు తెలిసింది ఏమంటే నేను ఆయనతో మాట్లాడుతున్న విషయాలన్నీ అని. మళ్ళీ కొంచెంసేపు కన్నా రిసెప్షన్లో కూడా కలర్ గౌన్ వేసుకుంటుంది బ్రదర్, నాకు తెలుసండి అన్న. నేను కూడా అమ్మ దొంగ అంటే ఈ పాప నేను అనుకునేట్లా కాదు, నాకంటే నాకు నొప్పి చదివింది. ఆయన ఏమన్నాడు తెలుసా? మాకు అన్నీ తెలుసు సార్ అంటాడు. అలా జాన్సన్ చెప్పాడు, బ్రదర్ అన్నీ చేరవేశాను బ్రదర్, ఎఫ్సివాడా ఈడ ఏం జరిగినాడో తెలిసిపోతాడు. అది డేటింగ్ అంటే. అర్థమైందా డేటింగ్ అంటే? అబ్రాహం బ్రదర్ అంటారు, నాకు ఇప్పుడు చేయలేదు ఇదంతా. ఆమె లేదు, సరిపోయింది. ఈ ఇంటికి వెళ్ళింది డేటింగ్ చదవ. అబ్రాహం చాలా కోపం చూసాను, ముందు చెప్పలేదు అని. బ్రదర్ ఎట్లా పెళ్ళి వాళ్ళ ఇంటికి నుంచి ఇద్దరు పొద్దున్న సార్లు డేటింగ్. నేను చేశాను, నేను డేటింగ్ పోతా ఉత్త చేతిలో పోతాడా, పొగలో తీసుకుపోతాడు కదా సిస్టర్కి ఇష్టం. ప్రతిరోజు పొగలో కాదు సిస్టర్కి, ఆమె లేదు కాబట్టి చెప్తాను. ఓకే, ఎందుకు చెప్పాను? ఇవన్నీ ఉపవాసం డేటింగ్ విత్ గాడ్. లార్డ్ ఎంత గొప్ప జీవితం నాది, ఎంత నీకు ముద్దాడే సమయం తండ్రి, నీ పాదాల మీద నా జీవితాన్ని కుమ్మరించిన సమయం. నన్ను సింహాసనాసీనం చేశావు, నన్ను వైభవంతో నింపావు, మహిమతో నింపావు. హలో, అందుకు ఉపవాసం చేస్తుంది. ఒక పక్కన పెట్టండి. హలో, నువ్వు నేను అనుక్షణము దోష భావంలో ఉండకూడదు. సమస్య ఏంటంటే ఈడ మీ నుంచి ప్రీచ్ చేయడమే అది సమస్య. వీడి నుంచి చెప్పబడిందే ఏంటిగా అది ఎంటాడుతుంది క్రైస్తవుని ఈరోజు. ఆడు తప్పించుకొచ్చాము, ఈడ మళ్ళీ ఇరికించుకుంటాను అనుకున్నాను. అందుకే బైబిల్ ఏమన్నా చూడండి, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం
రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు అసలు 5:19 జాగ్రత్తగా వినండి మాట. తొందరగా ముగిసారి నాకు తెలుసు కరెంట్ లేదని చాలా ఫాస్ట్గా ఎక్కుతాను, ఎన్నో ఏడాడో ఎడిటింగ్ చేసి ఎన్నో చేసి 5:19 ఇది అన్యాయం జరుగుతుంది అనుకోలే నాకు కరెంట్ మీరు కనబడ్డాన్ని 5:19 గట్టి చదువులేనా ఈ మైకుల్లో చూడండి. జాగ్రత్తగా వినండి, చాలా ప్రామినెంట్ వాక్యం ఇది. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన చాలైనా ఒక మనుష్యుని అవిధేయత వలన ఎవరు అవిధేయత ఎవరనైనా వాడు మీరు నాతో పడే ఒకరి అవిధేయత. హలో, ఒకరి అవిధేయత ఎవరైనా మొదటి ఆదాము ఒక అవిధేయత వలన మనం ఏం చేయబడున్నాం? ఒకరి అవిధేయత వలన మనం పాపులేని ఎందుకు సార్ మనం పాపులేదు సార్. ఎవరింట్లో కొట్టేద్దాం సార్, ఎవరింట్లో బ్యాంకు నుండి జాగ్రత్త ఏంటంటే వాక్యం ఉండదు. ఆయన అవిధేయత ఇరుక్కోనేది మనమంతా. ఆయన అవిధేయుడైతే మనమంతా ఏం గ్రహించబడ్డాము? గడి చెప్పండి, ఏం గ్రహించబడ్డాము చెప్పండి. ఒకరి అవిధేయత వలన చెప్పలేనా పాపులంగా ఎలాగ చేయబడితేమో అర్థమవుతుందా? ఆదాము ద్వారా ఇదంతా జరిగింది. దాన్ని అంతా నమ్ముతారు. మనం ఈ సెకండ్ భాగాన్ని ప్రీచ్ చేయకుండా పాస్టర్, అదే ఈరోజు వచ్చిన పెద్ద నష్టం. ఏంటి సెకండ్ భాగం? సెకండ్ భాగం చూడండి. దాని తర్వాత అలాగే అనండి, అలాగే ఒకరి విధేయత వలన అలాగే అంటే ఆ వ్యక్తుల వలన మనమంతా పాపులుగా ఎంచబడ్డాము, అవిధేయులుగా ఎంచబడ్డాము కదా. మనం ఏం అవిధేయత చేయలేము, మనమేం డిసోబీడియంట్ చేయలేము దేవుడికి. ఆయన వలన డిసోబీడియంట్ అయినాము, ఎందుకంటే ఆయన పుట్టాం కాబట్టి. అదే విధంగా హలో రక్తం ఉరగాల మీదినాని అదే విధంగా ఎలా అయితే దూరం చేయబడి ఉంటుందో నా తండ్రి నుంచి నేను పాతాళానికి వారసుని చేయబడి ఉంటున్నాం. ప్రతి చెడ్డ పనికి, శాపానికి, మరణానికి నా జీవితం దొబ్బేసింది ఆ వ్యక్తి పాతాళానికి. చాలా గుర్తుపెట్టుకోండి ఈ వాక్యాన్ని. అదే విధంగా ఒకరి విధేయత వలన, ఎవరు విధేయత? యేసు ప్రభు యొక్క విధేయత వలన మనం అందరము ఏంగా చేయబడి ఉన్నాం? నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. హలో, ఈరోజు నేను ఎందుకు దేవుని ఎదుట సింహంలా నిలబడతానో తెలుసా? సాతాను ఎదుట సింహంలా ఎలా నిలబడతాను తెలుసా? ప్రతి సమస్య ఈ సృష్టిలో నా ఎదుట నిలబడినప్పుడు సింహంలో ఎందుకు నిలబడతానంటే నా ప్రభువు విధేయత వలన, యేసయ్య వలన నాకు నీతి దొరికింది కాబట్టి. నేను ఆదాముని ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉన్నారా? యేసు ప్రభుని నా యొక్క ఆలోచనలో, నా జీవితంలో, నా రక్తంలో ప్రతి క్షణం నేను గుర్తుపెట్టుకున్న ప్రభువుని. సైతాన్ నువ్వు ఎంత గుండె ధైర్యం నీకు ఆయన ఎదుట నిలబడతావు అంటే నేను చెప్పాల్సిన ఏమో తెలుసా? సైతానా, నా ధైర్యము నా ప్రభు వల్ల వచ్చింది. నా ప్రభు విధేయుడు కాబట్టి నేను కూడా విధేయుడు ఈరోజు దేవుని ఎదుట. ఈరోజు సమస్య ఏమంటే క్రైస్తవులు తమ సొంత క్రియల వల్ల నిలబడాలని కోరుకుంటున్నారు దేవుని ఎదుట. నీ చేత కాదు, నువ్వు చేయలేవు. నేను అనుక్షణము దివా రాత్రులు ప్లరా. అందుకే నేను ఆదాము గురించి చెప్పాను. నేను ఆదాము నుంచి మనము విడిపింపబడ్డానికి కారణం కొత్త జన్మ. ఇప్పుడు మనము రాజ్యంలో ప్రవేశించబడి ఉన్నాం. ఇప్పుడు మనం దేవునికి పుట్టి ఉన్నాం. ఇప్పుడు మనం నీతిమంతులం ప్లరా. ఆయన ఎంత నీతిమంతుడు అంత నీతిమంతులం మీరు నేను. ఇది నిన్ను దేవుని ఎదుట నిలబెడుతుంది, సాతాను ఎదుట నిలబెడుతుంది. ఈరోజు సంఘము నీరసించిపోయింది. ఇప్పుడు సంఘం అంటే తెలుసు కదా, క్రైస్తవ జనం బిడ్డలు నిరాశంలో ఉన్న నిరాశగా బలహీనంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళలో పాప స్వభావం గూడు కట్టుకుని పోయింది. ఎందుకంటే పుల్పిట్ నుంచి నువ్వు పాపివి పశ్చాత్తాపడు పాపివి ప్రతి ఆదివారం ప్రతిరోజు ప్రీచ్ చేసి
నేను పాపం గురించి ప్రీచ్ చేయాలి. ఎక్కడ నువ్వు బయటికి పోయినప్పుడు సువార్త ఎరుగుని వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు చెప్పాలా, నువ్వు పాపంలో ఉన్నావు, పశ్చాత్తాపడుకుంటే నీకు రక్షణ లేదని. అరే చర్చిలో కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ యేసు ప్రభు రక్షణగా అంగీకరించి తండ్రికి బిడ్డలుగా మారిన వాళ్ళు వాళ్ళ ఎదుట ఆ మాట చెప్తే, అందుకే పాపపు దోషము ఏమైనా సిన్ కాన్షియస్నెస్ లో అల్లాడిపోతున్నారు క్రైస్తవ బిడ్డలు. ఈ దాన్ని రిపేర్ చేసుకునే ఉపవాసాలు, దీన్ని రిపేర్ చేసుకునే ప్రార్థనలు గంటలు. హలో, అర్థమవుతుందా మీకు? నేను ఈ యొక్క కాన్షియస్నెస్ నుంచి బిడ్డ నేను బయటికి రాలా. అర్థమైందా? ఏ దాని ద్వారా వస్తాం బయటికి? ఆయన ముందు చూడండి, నా అనుక్షణము ఆయన నీతి వలన, ఆయన ఒబీడియన్స్ వలన, ఆయన విధేయత వలన నేను ఏంగా చేయబడినాను? నీతిమంతుడుగా చేయబడినా. ఏంటి నీతిమంతుడు అంటే అర్థం? ముందు చూడండి, ఏంటి నీతిమంతుడు అంటే అర్థం? నీతిమంతుడు అంటే యేసు ప్రభు నన్ను నీతిమంతుడుగా చేశాడంటే, యేసు ప్రభు ఏం చేశాడంటే నన్ను దేవుని ఎదుట నిలబడేదానికి, ఆయనలాగా నిలబడేదానికి యోగ్యతనిచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, జాగ్రత్త వినాలి పిల్లలు, ముందు చూడండి. యేసు ప్రభు అంటాడు, బిడ్డ మాట్లాడు తండ్రితో, నా స్థానం నీకు ఇచ్చి ఉన్నా. ఆదాము ఏ స్థానం పోగొట్టుకోండే? తండ్రితో ముందు నిలబడే స్థానం పోగొట్టుకోండా. యేసు ప్రభు ద్వారా ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, నీకు తిరిగి నేను నా స్థానాన్ని ఇచ్చా. యువర్ పొజిషన్, నీ జన్మ ద్వారా నీకు తిరిగి పొజిషన్ దొరికింది, స్థానం దొరికింది. యేసు ప్రభు అంటాడు, తండ్రితో నువ్వు మాట్లాడు. జాగ్రత్త, ముందు చూడండి. ఈ రోజు దొరికిన ఈ పొజిషన్ ఉందే, స్థానం ఉందే, ఇంకెప్పటికీ తీసివేయబడదు. బిడ్డ, నీ రక్తంలో పారనీది ఈ పొజిషన్ నీది ఎవరు తీసేలేరు సృష్టిలో. ఎందుకంటే యేసు ప్రభు ఆ పొజిషన్ నుంచి ఎవరు తొలగించలేరు యేసు ప్రభుని. అర్థమైందా? ఆయన విధేయత వల్ల నేను నీతిమంతుడుగా చేయబడున్నాను కాబట్టి ఆయన ఎవరు తొలగించలేరు. కాబట్టి నన్ను కూడా తండ్రి ఎదురు నుంచి ఎవరు తొలగించలేరు. నా సంబంధం ఏమైందో తెలుసా ఈరోజు యేసు ప్రభుతో? జాగ్రత్త వినండి. మొదటి కొరింథీ 6:17 ఏం రాబడిందంటే, నేను యేసు క్రీస్తు కలిసిపోయి ఉన్నాను. ఈరోజు ఇంతో చూడాల, చక్కెర నీళ్లు కలిపితే ఆ తర్వాత చక్కెర కనపడదు. బైబిల్ అంటుంది, ఎందరైతే క్రీస్తు ఉన్నారో వారు ఆయనతో ఒక ఆత్మే ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్త, నేను లోపల యేసు ప్రభు నేను కలిసి ఉన్నాము. విడదీసే ప్రసక్తే లేదు. దేవుని ఎదురు నుంచి మమ్మల్ని పారదోసే ప్రసక్తే లేదు. ముందు చూడండి, ఇంకో మాట చెప్తాను, ఫ్రైడే గురించి చెప్తాను. ముందు చూడండి, దేవుడు నన్ను కానీ నిన్ను కానీ నరకానికి పంపిల్లా అంటే యేసు ప్రభుని మొదట నరకానికి పంపిల్లా. క్రైస్తవులు భయపడతారు, నరకండి దేవుడు నరడు. పైనుంచి వచ్చిన వాళ్ళు, నేను నిన్న వారు చెప్పాను, స్వర్గం ఈజ్ నాట్ అవర్ డెస్టినేషన్, ఇట్స్ అవర్ ఆర్జిన్. మనం పుట్టినదే స్వర్గంలో, ఇక్కడికి వచ్చాం మనం యేసు ప్రభు వచ్చినట్టుగా. నరకానికి దేవుడు పంపాలంటే మిమ్మల్ని అన్నాం, యేసు ప్రభుని పంపాలా ఫస్ట్. ఎందుకు తెలుసా? యేసు ప్రభు శిరస్సు, నేను దేహం. స్వర్గానికి శిరస్సు పోయి దేహం నరకానికి పోతే టోటల్గా పోవాలా. అంత సివియర్ ఇది రక్షణ అంటే. కేవలం స్వర్గం పొందా పాపం. నో, యు హ్యావ్ బికమ్ లైక్ జీసస్ హిమ్సెల్ఫ్. యాజ్ జీసస్ ఇస్ సో నిన్ను దేవుడు కొత్త జన్మ ఇచ్చినప్పుడు కేవలం సమానమైన మనిషిగా ఇలా యేసు ప్రభులో నేను సృష్టించుకున్నాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, మీరు నేను అదే ఇంకా చెప్తున్నా సివియర్గా.
ఇంకా సివియర్ వాక్యం వింటారా? పౌలు అంటాడు ఒక చోట, 1 కొరింథీ 6:15 జాగ్రత్త. పౌలు అంటాడు, ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తూ ఉంటాడు చర్చిలో, కొరింథీ చర్చిలో వ్యభిచారం చేస్తూ ఉంటే పౌలు ఏమంటాడో తెలుసా? ముందు చూడలేనా? వ్యభిచారం చేస్తూ ఉంటే పౌలు ఏమంటాడో తెలుసా? ఒరే, నువ్వు పోయి క్రీస్తు అవయవాల్ని వ్యభిచారంతో కలుపుతావా? తెలుగులో చదువు, నేను ఏంటాడు, మీ దేహములు ముందు చూడాలి. మీరు నేను ఎంత క్లోజ్ యూనియన్ లో ఉన్నాం యేసు ప్రభుతో, అది నేను చెప్తాను. నేను యేసు ప్రభు ఎంత ఘనిష్టమైన యూనియన్ లో, ఎంత స్ట్రాంగ్ లో ఇద్దరు మేము కలిసిపోయినామంటే పౌలు అంటాడు, చదువునేనా, మీ దేహములు, ఈ దేహం ఎవరి అవయవం? ఇప్పుడు క్రీస్తు అవయవమై ఉన్నది అని ఏమంటాడో తెలుసా? చదవండి, ఏమంటాడు? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా. ఏంటి దానికి అర్థం? హలో, ఆ వ్యభిచారం చేసే వ్యక్తితో అంటాడు, ఏం చేశాను? నీ శరీరము క్రీస్తు అవయవం, క్రీస్తు అవి. నువ్వు వ్యభిచారం చేసేప్పుడు యేసు ప్రభుని ఆమెతో పడుకోబెడతాను. నువ్వు సారీ ఇట్లా చెప్తాను, దానికి మీకు అర్థం కాదని చెప్తాను. బైబుల్ ఎప్పటికీ చెప్పదు వ్యభిచారం చేసిపోయేటప్పుడు యేసు ప్రభు పారిపోతాడు బాడీలో వచ్చాడు. చూసారు ఎంత క్లోజ్ యూనియన్ మనకి యేసు ప్రభుకి. నువ్వు సిగరెట్ తాతన్నావు అనుకో, ప్రభుని రక్షకుడుగా అంగీకరించి యేసు ప్రభు పెదవుల మీద నువ్వు పెడతాడని సిగరెట్. నువ్వు ఫోటోగ్రఫీ చూస్తాను అనుకో, ఏసై చూపిస్తాను. ఎంత కనిష్టమైన సంబంధం చెప్పండి. ఏమంటుంది బైబుల్? ఈ అవయవాలు ఎవరివి? నా ప్రతి పార్ట్ ఆఫ్ బాడీ బిలాంగ్ టు జీసస్. ఇట్ ఈస్ హిస్ బాడీ. అందుకే మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా? సి వాట్ ఏ క్లోజ్. సి అందుకే నేను చెప్తున్నా బిడ్డ, ఇది కేవలం రక్షణ స్వర్గం కాదు, ఇది దైవత్వంలోకి పాలిభాగస్తులైనాం మనము. అందుకే ఈ పాపము పశ్చాత్తాపం కాదు నీలో నాలో ఉండాల్సింది. మరి కాక నేను చెప్తా ఏం చేయాలి? నీలో నాలో ఉండాల్సింది ఈ కాన్షియస్నెస్, నాట్ సిన్ కాన్షియస్నెస్, సన్ కాన్షియస్నెస్ ఉండాలా. ఐఎమ్ లైక్ క్రైస్ట్ జీసస్, as Jesus is so I am. నేను ఎంత నీతిమంతుడో యేసు ప్రభు అంత నీతిమంతుడు, ఎంత పరిశుద్ధుడు నేను అంత పరిశుద్ధుడు. ఒక పాట చెప్పి నేను ముగిస్తాను. జస్ట్ ఎట్లా ఈ కాన్షియస్నెస్ని నాశనం చేసి దేవుళ్ళ యేసు ప్రభులను నేను జీవించాలి. సృష్టిలో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని, అనంతపురాన్ని ప్రభువు నడిపించాలన్నా, నువ్వు ఎక్కడికి పోయినా మహిమ ప్రవహించాలన్నా, జీవం ప్రవహించాలన్నా, నువ్వు నేను ఏం చేయాలా? సన్ కాన్షియస్లో ఉండాలి. ఒక మాట చెప్తారు ఏమండి, బైబిల్లో మీరు చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, ఓకే, నిన్న మనము ఫ్రైడే చూసుకున్నాం, ఇది మొన్న అంతకుముందు 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 1:10 నుంచి 1వ వాక్యంలో చూసినట్లయితే ఇట్లే చెప్పేస్తాను నేను మీకు. ఇజ్రాయెల్ జనాంగము పోయి బలులు అర్పించేవారు. మా బలుల మీద బలులు, రోజు బలులు, వారానికి బలులు, సంవత్సరానికి బలులు. బైబిల్ ఏమంటుందంటే ఆ బలుల వలన వారిలో నుంచి ఏం పోలేదంట? పాప దోషము పోలేదు. ఆ యొక్క బలుల ద్వారా పాప దోషం పోలేదు. కానీ 12లో ఏం రాబడిందంటే, ఈయన అయితే తన యొక్క చెప్తాడైనా 12 ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి శత్రువులను ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు
సంపూర్ణంగా చేశాను. హల్లెలూయా. జస్ట్ ముగిస్తాను, ముందర చూడండి. మీరు నేను అక్కడి నుంచి తప్పించుకున్నాం కొత్త జన్మ ద్వారా. ఇక మళ్ళా మీ మీద నా మీద పాప దోషం మనం రానిపోతాం. ఎప్పుడన్నా ఏదైనా జరిగిందనుకోండి, వైఫ్తో ఎక్కడైనా ఏం జరిగిందని ముందు చూడాలా, మిస్ కాకండి, సారీ చెప్పండి. దేవుడు రిలేషన్ ఎట్లా తెగదు, ఏం తెగిండేది? సహవాసం, ఫెలోషిప్. ఓకే, కానీ జాగ్రత్త ఏనండి, ముగిస్తానండి. రేపు వారం మళ్ళీ ఉంది మన దగ్గర. రేపు వారం కరెంట్ రాదా చూసాను నేను, లేదంటే ఇంకో ఇన్వర్టర్ కొంటాను నేను. రెండు కొన్నాము, అది కూడా మోసం చేసింది. ఎందుకైనా ఛాన్స్ లేదా? దాన్ని చెక్ చేయండి, దానికి ఏమైనా జ్వరం వేస్తే సూది ఏంటి దానికి. ఈరోజు ఎక్కువ సూది వేసి ఉందో చూడండి. వాడు అనుకున్నాడు ఇడ్స్ పెడతాడేమో, ఇడ్స్ పెట్టాడు. హలో, జాగ్రత్త. నువ్వు నేను ప్రతి క్షణము తప్పైతే సారీ చెప్పండి. మా ముందర చూడండి, మళ్ళీ మాట్లాడుతున్నాను, సారీ చెప్పండి. ఏదన్నా అది నేను కాదన్నా, బట్ అలా జీవించకండి. ఎలా? సారీ లార్డ్, సారీ లార్డ్. ఎలా జీవించాలి తెలుసా? నువ్వు నేను అనుక్షణం యేసు క్రీస్తు ద్వారా నేను నీతిమంతుడుగా చేయబడి ఉన్నాను. జాగ్రత్త, ప్రతి క్షణం నువ్వు దేవుని యొక్క వాక్యంలో జీవించాలా. కరెంట్ వచ్చింది, ఇంకో అరగంట వేసుకో చేయి చెప్తా. మా అది ఏం తెలియదు, ఏం చెప్తా. భయపడతానికి ఏసీ కిటికీలు వేసేయండి, కిటికీలు కూడా యా శివాజీ ఉత్సాహంలో నక్షత్ర పోతున్నప్పుడే ఇబ్బంది లేదని చెప్పు. ఓకే, జాగ్రత్త చేసుకుంటాను. ఇంత చెప్పి ఇది చెప్పలేదు అనుకో, అందుకే దేవుడు దయచి కరెంట్ చెప్పి కరెంట్ సాగు ఏసీ వేసుకుంది. ఏంటంటే ఏసీ ఏవి బస్సాలు ఏంటి అయినా ఒక ముందు ఇది యాక్చువల్గా నువ్వు నేను నేర్చుకోవాల్సింది. సిన్ కాన్షియస్కి తాగనీకుడు బిడ్డ. నువ్వు పాపివి అనే సమాచారము, దోషివి, నువ్వు పాప కాన్షియస్, పాప దోష భావన, పాప భావన రానికూడదు. సిన్ కాన్షియస్ని రానికూడదు. అనుక్షణం ఏం చేయాలి తెలుసా? తగదు అనుక్షణం. అందుకే దావీదు అంటాడు, దివారాత్రులు నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా. అందుకే నేను ఏం కాను, వాడిపోను. పాప దోషంలో ఎప్పుడు పాప దోషం ఏం చేస్తుంది? వాడిపోయేటట్లా చేస్తుంది. నేను ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి వృక్షం వల్లే ఉంటాను. నేను ఏం చేయాలన్నా ఇప్పుడు నువ్వు నీతిమంతుడివి. నీ మైండ్ ఒప్పుకోకపోని, నీ పాస్ట్ ఒప్పుకోకపోని, దేవుని యొక్క ఏలు నుంచి రాయబడిన వాక్యం చెప్తుంది, నీవు ఆయన యొక్క ఒబీడియన్స్ వలన, ఆయన యొక్క విధేయత వలన నీతిమంతుడుగా చేపట్టావు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఇంకా అవిధేయుడు కాడు. ఆయన కాడు కాబట్టి, ఆయన విధేయుడు కాబట్టి, ఆయన విధేయత వల్ల నేను ఏం చేయబడ్డా? నీతిమంతుడు. ప్రతి క్షణం నీ నోట్లో దేవుని వాక్యం ద్వారా నాశనం చేసి పెట్టాలి. ఓకే, ఎలా జరగదు? ఆల్రెడీ చూపించాను మీకు వాక్యంలో Hebrews 10:12. రక్తాన్ని తీసుకురావా ముందుకి మాటికి. రక్తం ఏం చేస్తుంది? నీ యొక్క కాన్షియస్నెస్ని కడుగుతూ ఉంటుంది. ఏ విధంగా రక్తం తీసుకొస్తావు మాటికి? జాగ్రత్త. అనుష ముందర చూడండి, తల పైకి ఎత్తాడు, సింహాల పోలైన బయటికి నుంచి ప్రతి క్షణం దేవుని వాక్యాన్ని దావీదులా పలుకుతూ ఉండాల. ఉదాహరణకి భార్యతో వచ్చిందనుకో, అదో ఎట్లా చెప్పుకోవాలి, ముందు చూడండి. తప్పుగా అనుకుంటాను, మీ తండ్రిగా చెప్తాను నేను. హలో, నీకు చెడ్డ భావన వచ్చిందనుకోండి, ఒక ఎవరి మీద, స్త్రీ మీద, స్త్రీకి పురుషుడి మీద అక్కడ కొడతాను నేను వాటిని. ఎక్కడ ఏం చేస్తావు నువ్వు? ఏం చెప్తావు తెలుసా? హలో, దేవుడు కామాంధుడు కాదు, నేను కామాంధుని కాదు. ఎందుకంటే దేవునికి పుట్టి ఉన్నా నేను. దేవుని నేచర్ నాలో ఉండేది. చాలాసార్లు మీకు చెప్పిన ముందు అర్థం కాలే కదా. ఇది దావీదు చెప్తాడు, నేను వాడిపోకుండా కారణం సైతాన్ నాతో అంటాడు.
సతీష్ అంటే నీకు ఇష్టం లేదు కదా, సతీ ఇది చేసినా నీ గురించి నేనేం చెప్తాను తెలుసా, యెహోవా లాగా సతీష్ని నేను ప్రేమిస్తా. ఎందుకంటే యెహోవా యొక్క నేచర్ నాలో, స్వభావం నాలో ఉండేది. అంతకుముందు పాపపు స్వభావం ఆదాము నుంచి వచ్చిందా, ఇప్పుడు దేవుని యొక్క లోపల నుంచి స్వభావం నాలో ఉండేది. అనుక్షణము దావీదులాగా ఆనందంగా జీవించాలంటే ఆకువాడగా నీటి కాలంలో చెప్పినది అనుక్షణం చెప్పాలా, దేవుళ్ళ ఈ బిడ్డని ప్రేమిస్తా, దేవుళ్ళ అక్షరాన్ని క్షమిస్తా. ఎందుకంటే దేవుడి నేచర్ నాలో ఉండేది. దేవుళ్ళ నేను ప్రజల యొక్క పాపాన్ని క్షమిస్తా, ఎందుకంటే దేవుడి నేచర్ నాలో ఉండేది. ఎప్పుడు నువ్వు యేసు ప్రభు ద్వారా నీకు ఏం జరిగింది దాన్ని తెస్తా ఉంటే ఈ యొక్క సిన్ కాన్షియస్నెస్ ఉందే అది నాశనం చేయబడుతుంది, నీకు వినపడదు. అది స్ట్రైట్గా నువ్వు తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి అంటాడు, అసలు పరిశుద్ధాత్మ నీకు తప్పు చేయలేదు. నీకు ఆల్రెడీ ఇంకా నీ లింక్ ఎక్కడ ఉంటుందా సార్, స్పిరిచువల్తో ఉంటుంది నీ సంబంధం. ఎందుకంటే నువ్వు రక్తం ద్వారా రానియడంలో సాతానిక దోషాన్ని నువ్వు క్లియర్ కాన్షియస్నెస్లో ఉన్నావు కాబట్టి స్పిరిచువల్ అటాచ్మెంట్లోకి వెళ్తావు. వాళ్ళకే ప్రొఫెసీస్లోకి వెళ్తారు, ట్రాన్సిషన్లోకి వెళ్తారు. 9 వరాలు వాళ్ళ జీవితంలో ఆపరేట్ చేయడానికి తెలుసా. అంటే నేను పాపిని క్షమించు, పాపిని క్షమించంటే నువ్వు ఆడే ఇరుకొని ఉంటావు, దేవుడు నీతో పని చేయలేదు. నువ్వు సిలువలో జరిగిన కార్యానికే నష్టం చేస్తాను. నేను కూడా చెప్తున్నా, ఎవరు ఏమన్నా స్టేట్మెంట్ రాని, నువ్వు నేను పాపిని అన్నప్పుడు సిలువ కార్యాన్నే నువ్వు శంకిస్తాను. ఎవరో నాకు పాపి వెళ్ళాలనుకున్నారు, నాకు అప్పుడు అర్థమైపోతుంది నీకు సువార్తే తెలియదు. జాగ్రత్త, ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఎరికో గోడలు, ఇప్పుడే పిల్లలు చెప్పారు, ముందు చూడండి. ఎరికో గోడలు ఉన్నాయి ఎరికో చుట్టూ, అందరు తెలిసాక వచ్చి చెప్తారా, ఉన్నారు మీరు. ఎరికో చుట్టూ గోడలు ఉన్నాయా? ఒక మాట నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఎరికో గోడల్ని పగలగొట్టింది ఎవరు, పడగొట్టింది ఎవరు? ఎటు చెప్పాలా? చూసారు, అప్పుడే డౌట్ ఉంది. ఐగుప్తీయులా, అమ్మోరీలా, ఎవరబ్బా? ఎవరు గట్టి చెప్పండి, ఎవరు? దేవుడు, అంతేనా కదా? దేవుడైనా పలుకుడు లేదా? చీఫ్ మినిస్టర్ పైన మన రాష్ట్రం నుంచి చేసుకుంటాం. ఎంతమంది చెప్తారు దేవుడు పలుకుడు ఎరిగిపోతుంది? భయపడక, నిజమే, నేనే చెప్తాను, నిజం. నేను ఒక ప్రశ్న అడగాలి కదా, ఆయనే కదా ఎరుకు కూడా పడగొట్టినది. ఎందుకని అప్పుడే చేయలేదు ఆయన? అరే చేయాల్సింది నువ్వే కదా తండ్రి, పడగొట్టింది నువ్వే కదా, కానీ ఎందుకు ఇది మాకు చేయమంటాను? ఏంటి, రోజు ఒకసారి రౌండ్, రెండో రోజు రౌండ్, మూడో రోజు రౌండ్, నాలుగో రోజు రౌండ్, 5, 6, 7 రోజు 7 రౌండ్లే. అప్పుడు అరుసు పడిపోయిందా? నేను అంటాను, అసలు ఎందుకు ఎంత సార్? ఆ రోజు పడగొట్టేది నువ్వే, వారం తర్వాత అదేదో ముందే చేయొచ్చు కదా అని అంటాడు. అసలు కాదు, నువ్వు ఎప్పుడైతే ఇదంతా చేస్తాన్నావో, నువ్వు నన్ను నమ్ముతున్నావు, నేను అది చేస్తానని అంటాను. అందుకే దేవుడు నీకు నాకేముంటాడు తెలుసా, నేను అది నిమిషంలో తీసేయగలను నీళ్ళ నుంచి, కానీ అలా కాదు, నువ్వు వాక్యంతో తిరుగుదాన్ని. వాక్యం చెప్తా ఉన్నాను, వాక్యం చెప్తా ఉన్నాను. ఫస్ట్ రోజు ఏమైంది, కుణాలు కలిగి, రెండో రోజు ఇలాగేం కనబడిందా, స్వర్గం చూస్తాను. 7వ రోజు ఏం చేశాడు, దేవుడు పలుకుంటుంది. అదే విధంగా ముగిసాన ఆత్మీయ జీవితంలో నువ్వు ఈ యొక్క సిన్ కాన్షియస్నెస్ రాకుండా మహామహిమతో నింపబడాలంటే, దేవునితో సాక్షాత్తు అనుక్షణము సంబంధం ఉండాలంటే, స్వర్గపు వాతావరణంలో నీ ఆత్మ నీ శరీరం జీవించాలంటే, రోగము నీ శరీరానికి తాకుండా, ఏ చింత తాకుండా, ఏ మరణం తాకుండా ఉండాలంటే నువ్వు నేను జీవించాల్సింది సన్ కాన్షియస్లో, నాట్ ఇన్ సిన్ కాన్షియస్లో. అందుకే అనుక్షణము యేసయ్య ద్వారా నీకు ఏం జరిగిందో దాన్ని నువ్వు ధ్యానిస్తావు, మెడిటేట్ చేస్తావు. అందుకే నేను చిన్న శాంపుల్ ఇచ్చాను. నీకు ఎవరి మీద కోపం వస్తుందా, పాస్టర్ మీద కోపం వస్తుందా, నువ్వు చెప్పాల్సింది ఏమో తెలుసా, దేవుళ్ళ పాస్టర్ నేను ప్రేమిస్తాను.
ఎందుకంటే దేవుడి యొక్క నేచర్ నాలో ఉండేది, నా తండ్రి నేచర్ నాలో ఉండేది. ప్రతి క్షణం అటాక్ చేస్తాను సాతాను మీద. 7 రోజుల తర్వాత ఏదేది సాధించాలనుకున్నాను నువ్వు ఇది దేవుని వాక్యంలో జీవించడం మొదలుపెడతాను. దావీదులాగా ఓ రోజు అంటావు, ఏది చేసినా సఫలమవుతాను నీ చేతుల నుంచి. ఎవరి మీద చేతులు పెట్టినా అమ్మ ఎలా దినమంతా ఎలా జీవిస్తాం? యేసు ప్రభు చేయి కార్యములన్నీ నేను చేయగలను. సైతాన్ అంటాడు ఏమీ చేయడం లేదు, చీమ కూడా రాదు నీతో, ఎవరు వేస్ట్ పడ్డా ఏమీ చేయడం లేదు. చూడు ఇంకా 10 ఏళ్ళు 13 ఏళ్ళు ఏం కాదంగా నీతో. అనుక్షణం ఈ స్వరం సైతాన్ని వినిపించాలని కోరుకుంటాడు నాతో నీతో. నేను చెప్పేది ఏమో తెలుసా వానికి, దేవుడు యేసు క్రీస్తుని ఎలా అభిషేకించాడో నన్ను ఆయన పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకించాడు. తిరుగుతానే ఉంటా 7 రోజులు 7 గంటలు నేను చెప్తానే ఉంటా. ఏ క్షణం నా జీవితాన్ని దేవుడు మార్చుకుంటాడు అని చెప్పాను. కానీ నువ్వు నేను అనుక్షణము ఆయన ద్వారా ఏం జరిగిందో ధ్యానించినప్పుడు ఈ సిన్ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు ఈరోజు ఈసారి రేపు వారం మిస్ కాకుండా రండి. అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. నీతి ఈరోజు ఏం నేర్చుకున్నాం? పశ్చాత్తాపం గురించి. సో ఆడేం విడిచిపెట్టి వచ్చా మనము? పశ్చాత్తాపం, సారీ, కీప్ ఇట్ అసైడ్. ఇప్పుడు నుంచి నువ్వు చేయాల్సిన తెలుసా? నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, దేవుని యొక్క స్వరూపం పోలిలో ఉన్నాను, యేసు ప్రభు నేను ఒకటే ఉన్నాను. ఇంకా వాగ్దానాలు చెప్తాను, ఆరోగ్యం గురించి, ఐశ్వర్యం గురించి. ఐ మీన్ లైక్ ఇంతకంటే సాక్షి ఏం చేయమంటాను? ఏం చెప్పమంటాను? పౌలు అంటాడు, ఈ అవయవాలు నువ్వు వ్యభిచారి దగ్గర తీసుకెళ్తాను, క్రీస్తుని వ్యభిచారంతో కలుపుతాను. ఇంకా ఇంతకంటే స్ట్రాంగ్ యూనియన్ నీకు ఏం చెప్పి సంతరించాను? నేను యేసు ప్రభు కలిసి ఉన్నాను, అందుకే ఏ శక్తి నా ఎదుట నిలవలేరు. ఓకే, అందుకే పౌలు అన్నాడు, దేర్ ఇస్ నో కండెమ్, ఏ శిక్షా విధి నాకు లేదు, ఏ శాపము. అర్థమవుతుందా? ఎవరన్నా అనుకో ఇది శాపం నీ మీద వస్తుంది, అది జరుగుతుంది, ఇది వెంటనే ఏం చేయాలా? జరుగుకుంటాడు దాన్ని. అవును అన్నద్దని దాన్ని తీసుకోండి. ఓకే, అంత శ్రేష్టమైన కలుసుకున్న ప్రార్థన తీసుకున్నాం. రేపు వారం వెళ్దామన్నా 7 విషయాల్లోకి దేవుడు దీవించుకున్నాడు. తండ్రి నీ కృతజ్ఞతలు. ఈరోజు మేము రిపెంటెన్స్ గురించి నేర్చుకున్నాం తండ్రి. నేను తండ్రి నేర్చుకున్నాను. ఎస్, ఎవరైనా ఏదైనా అక్కడ ఉంటాయి మెస్అప్ చేసినప్పుడు మేము సారీ చెప్పు, కానీ దాంట్లో కాదు మేము బ్రతకాల్సింది. మేము అనుక్షణము యేసు ప్రభు ద్వారా నీతిమంతులు చేయబడినాము, అభిషేకం పరిశుద్ధి చేయబడి. ఇవి యేసయ్య ద్వారా మాకు ఏం జరిగిందో సిన్ కాన్షియస్నెస్ని రానికుండా సన్ కాన్షియస్నెస్లో కుమారుడు పాపపు భారంతో కాకుండా కుమారుడు ద్వారా ఏం జరిగిందో, యేసు ప్రభు ద్వారా ఏం జరిగిందో ఆ కాన్షియస్నెస్ ద్వారా సాయం చేయమని సంఘానికి చేతులు పెడుతూ విన్న వాక్యాన్ని సాతాన్ని ఎందుకోకుండా సాయం చేయమని నువ్వందరూ ఫలించేలా చేయమని జ్ఞానం ఇవ్వని వాక్యం ద్వారా కృతజ్ఞతలతో యేసు ఆమోదించమని